పుష్ప 2 విజయాన్ని ఆస్వాదిస్తున్న రష్మిక మందన ఇప్పుడు ఆమె వ్యక్తిగత జీవితం సమయానికి ఇట్లా ఎక్కడ ఇడిచిపెడతలేదంట. తాజాగా ఆమె స్నేహితురాలైన శ్రావ్య వర్మ సంగీత వేడుకకు రష్మిక హాజరైందంట. అయితే ఈ సంగీత వేడుకకు దాదాపుగా గంటన్నర ప్రయాణం చేసి మరీ అడిగి పోయిందంట. కానీ కనీసం 15 నిమిషాలు మాత్రమే వేడుకల సమయం గడిపినా అని వెల్లడించిందంట. మళ్ళా ఏదైతే ప్రయాణం సమయం గిట్లా అక్కడ ఆమెకు కేటాయించలేకపోయినా అని చెప్పి బయట పెట్టిందంట. ఇక దీనికి సంబంధించిన ఫోటోలు గిట్లా రష్మిక మందన సోషల్ మీడియా ఖాతాల పంచుకున్నదంట. ఇక ఇప్పుడు ప్రస్తుతం గా 3 ఫోటోలు అంతర్జాల తెగ చక్కర్లు కొడుతున్నాయంట. అంతేకాదు ఇక ఈ ఫోటోలు పెట్టిన తర్వాత గిట్లా మంచి కుర్తా పైజామా దుప్పట్టాతోని ఆకర్షణీయంగా రష్మిక హాజరైందంట. అయితే అసలు ముచ్చటకొస్తే ఇక రష్మిక మందన ఇవ వేడుక కోసము ఇక వరుస పెట్టి వేరే పనులు ఉండడం కారణంగా కేవలం 15 నిమిషాలు మాత్రమే అక్కడ ఉన్నా అని చెప్పిందంట. ఇక మిగతా సమయం ఎక్కువసేపు గడపలేకపోయినా అని వెల్లడించిందంట. అయినా కానీ నేను ఆమెను కలిసినందుకు చాలా గర్వంగా ఉన్నా అని రష్మిక సోషల్ మీడియా ఖాతాల ఈ ఫోటోల కింద రాసుకొచ్చిందంట. ఇక ఏదేమైనా కానీ నా హీరోయిన్ క్షణం ఏది అనంటే ఇక ఇప్పుడు వరుస పెట్టి వేరే పనులు ఉన్నా కానీ పరీక్షకు ఎవరైతే హాజరయ్యి మోడల్స్ హీరోయిన్లు ఉంటారో వాళ్ళు ఎప్పుడు ఆకర్షిస్తారు. ఇప్పుడు నేను నా జీవితంలో ఈ స్థాయికి చేరడానికి ఎంతో కష్టపడ్డా కనుక నేను ఎంతో కొంత సాధించినా అని నేను అనుకుంటున్నాను అన్నదంట. ఇక ఇష్టమైన వాళ్ళతోని మంచి మనుషులతోని పనిచేయడం గిట్లా చాలా ముఖ్యం. ఇక ఏదైతే తెర వెనుక ముఖ్యంగా సాంకేతిక నిపుణుల సాయం వల్లనే ఇదంతా సాధ్యపడ్డది అని రష్మిక రాసుకొచ్చిందంట. ఇదంతా మంచిగానే ఉన్నది కానీ ఇంతకు రష్మిక పెళ్లికైనా గంట సేపు కేటాయిస్తుందంటారా? మీకేమనిపిస్తున్నది? ఊరుకున్న పరుకుల జీవితం మళ్ళా కామెంట్లు పెట్టురి. అట్లనే అడుగు గంటుంటారా, అది కూడా నొక్కరి మళ్ళొస్తా.